హే గైస్, నా పేరు డీజే రాహుల్. ఈ వీడియోలో వర్చువల్ డీజే ఎలా డౌన్లోడ్ చేయాలి, సెట్టింగ్స్లో ఏమేమి పెట్టాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రికార్డ్ బాక్స్, ట్రాక్టర్, సెరటో, కంట్రోలర్స్, FLX4, S2 ఇలాంటి చాలా కంట్రోలర్స్ ఉన్నాయి. ఈ అన్ని కంట్రోల్స్ ఎలా యూస్ చేయాలి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఇలాంటి డీజే రిలేటెడ్ వీడియోస్ అని నేను పెడతాను. సో మీరు ఒక ప్రొఫెషనల్ డీజే కావాలనుకున్నారంటే నా వీడియోస్ చూడండి. డీజేయింగ్ కావాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి నేను వీడియోస్ వేస్తూ ఉంటాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీరు నా వీడియోస్ అన్ని మిస్ చేయకుండా చూడొచ్చు. సో ఇప్పుడు గూగుల్ క్రోమ్లో పేసి వర్చువల్ డీజే టైప్ చేస్తాము. సో వర్చువల్ డీజే ఫస్ట్ వచ్చే లింక్ క్లిక్ చేయండి. అది వచ్చి అఫీషియల్ వర్చువల్ డీజే లింక్. సో అది క్లిక్ చేస్తాను. సో ఇది వచ్చి అఫీషియల్ వర్చువల్ డీజే లింక్. మీరు ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేశారంటే మీకు వచ్చి లేటెస్ట్ వర్జన్ మీకు చిక్కుతుంది. సో నేను ఇక్కడ పేసి డౌన్లోడ్ క్లిక్ చేస్తాను. ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత మీకు రెండు ఆప్షన్ వస్తుంది, విండోస్ అండ్ మ్యాక్. సో మీరు మ్యాక్ యూస్ చేస్తారంటే మ్యాక్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి, విండోస్ యూస్ చేస్తారంటే విండోస్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేస్తేనే మీకు అప్డేటెడ్ వర్షన్ చిక్కుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఈ వర్చువల్ డీజే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ లింక్ యూస్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్ చేస్తాము. డౌన్లోడ్ అయిన వర్షన్ చూసారంటే 2024 B8308 PC వర్షన్. ఓకే, డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేస్తాము. అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేసుకోండి. మీరు లైసెన్స్ అగ్రిమెంట్ చూడాలంటే దీన్ని క్లిక్ చేశారంటే ఆ డీటెయిల్స్ అంతా వస్తుంది, మీకు చూసుకోవచ్చు. ఇన్స్టాల్. సో వర్చువల్ డీజే ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఇది కొంచెం టైం పడుతుంది, మీ సిస్టమ్ బట్టి ఉంది. బెస్ట్ ల్యాప్టాప్ చూసారంటే Windows 11 మినిమం 8GB ర్యామ్, 4 or 8 ఇస్ బెస్ట్. 8GB ర్యామ్ అంటే బెస్ట్గా ఉంటుంది. హార్డ్ డిస్క్ చూసారంటే 500 SSD లేకపోతే 1TB SSD వచ్చి చాలా ఫాస్ట్గా ఉంటుంది ప్రాసెసింగ్. సో మినిమం కన్ఫిగరేషన్ చూసారంటే 8GB ర్యామ్, 500GB SSD, Windows 11 ఈ మూడు చాలా ఇంపార్టెంట్. బెస్ట్ ల్యాప్టాప్ చూసారంటే నేను యూస్ చేసేది డెల్ చాలా బాగుంటుంది. మళ్ళీ HP, లినోవా ఈ మూడు చాలా బాగుంటుంది. ఓకే, ఇన్స్టలేషన్ అయిపోయింది. లాంచ్ వర్చువల్ డీజే, దీన్ని క్లిక్ చేస్తాను. ఇన్స్టలేషన్ అయిన తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు లాగిన్ చేసుకోవచ్చు. మీరు జీమెయిల్ లాగిన్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ లాగిన్ చేసుకోవచ్చు. నేను జీమెయిల్ లాగిన్ చేసుకుంటాను. సో నేను జీమెయిల్ మూలంగా లాగిన్ చేస్తాను. ఓకే, సో లాగిన్ చేసిన తర్వాత మనకి అన్ని ఫీచర్స్ ఓపెన్ అయిపోతుంది. సో దీంట్లో మీరు యూస్ చేసుకోవచ్చు. 1 month మీకు ఫుల్ ట్రయల్ ఫ్రీగా వస్తుంది. ఈ వ్యూదా మీకు వచ్చి ఫస్ట్ ఓపెనింగ్ వ్యూ. మనము ఫోల్డర్ సాంగ్స్ పెట్టుకుంటాం. ఫోల్డర్లో ఉండే సాంగ్స్ దీంట్లో ఎట్లా పెట్టాలని చెప్తాను. ఇక్కడ మై లిస్ట్ ఉంది కదా, దీన్ని రైట్ క్లిక్ చేయండి. యాడ్ లిస్ట్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. సో ఒక లిస్ట్ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. సో తెలుగు సాంగ్స్ అన్ని పెట్టాను, ఓకే ఇస్తాను. సో ఇక్కడ ఒక సబ్ ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు ఫోల్డర్లో సాంగ్స్ పెట్టుకుంటారు కదా, దాన్ని దీని లోపల ఎత్తుకొని వస్తాము. ర్యాండమ్గా ఒక 6 సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సాంగ్స్ అట్లే డ్రాగ్ చేసి క్రియేట్ చేసే ఫోల్డర్ దాంట్లో వచ్చేసి డ్రాప్ చేయండి. ఇప్పుడు చూసారంటే మన ప్లేలిస్ట్లో సాంగ్స్ వచ్చేసింది. దీన్ని ప్లే చేస్తాము ఇప్పుడు. సో డ్రాగ్ చేసి దీన్ని ఒక ప్లేయర్లో డ్రాప్ చేస్తాము. ఇప్పుడు సాంగ్స్ లోడ్ అయిపోయింది. ఇక్కడ ఒక క్రాస్ ఫేడర్ ఉంది కదా, ఆ క్రాస్ ఫేడర్ లెఫ్ట్ రైట్. ఓకే, లెఫ్ట్ మూవ్ చేస్తారంటే ఈ పక్క సాంగ్ వస్తుంది, రైట్ మూవ్ చేస్తారంటే ఈ పక్క ఉండే సాంగ్ వస్తుంది. సో A, B. ఓకే, సాంగ్ ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు సింక్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు A సైడ్ ట్రాక్ ప్లే అయ్యేటప్పుడు B సైడ్ ప్లే చేసి ఆ క్రాస్ ఫేడర్ని లెఫ్ట్ టు రైట్ మూవ్ చేస్తాము. అంతే అండి, సింపుల్. లెఫ్ట్ రైట్ మూవ్ చేస్తేనే మీకు అవుట్పుట్ వస్తుంది. సో ఈ నుంచి మీ సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. ల్యాప్టాప్లో హెడ్ఫోన్ అవుట్పుట్ ఉంది కదా, దాని నుంచి కేబుల్ ఎత్తి మీరు స్పీకర్స్కి ఇచ్చుకోవచ్చు. సో ఇది వచ్చి ఫస్ట్ ఇన్స్టలేషన్ స్టెప్. నెక్స్ట్ వీడియోలో ప్లేలిస్ట్ ఎట్లా ఆర్గనైజ్ చేయాలా, దీని స్కిన్స్ ఎట్లా మార్చాలా అనేసి నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. ఆ వీడియోస్ మీరు చూడండి. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ వీడియోస్ చూడొచ్చు. స్టెప్ బై స్టెప్ వర్చువల్ డీజే గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రికార్డ్ బాక్స్, సెరటో, ట్రాక్టర్ దాని గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను. డీజే కంట్రోల్స్ గురించి వీడియోస్ అయిపోతున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నదంటే సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ని మీకు నోటిఫికేషన్గా వస్తుంది. డీజేయింగ్ గురించి ఫుల్గా తెలుసుకోవచ్చు.